హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది మా అన్నయ్య మ్యారేజ్ వీడియో. సో నేను నార్మల్ వీడియోసే చాలా తీస్తూ ఉంటాను. ఇంకా అన్నయ్య మ్యారేజ్ అంటే ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతాం. సో మాకు ఇది ఒక పెద్ద మెమరబుల్ డే కాబట్టి నేను మొత్తం క్యాప్చర్ చేశాను. అండ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ వెళ్ళగానే రిసెప్షన్ అనమాట. అండ్ మ్యారేజ్ నైట్ 1 o'clockకి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇంక మేమైతే రెడీ అయ్యి ర్యాపిడో బుక్ చేసుకుని కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళగానే వామ్ వెల్కమ్ అయితే ఇచ్చారు మాకు. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆ బ్యాంక్తో అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారు. సో ఇంకా నేను వెళ్ళి అన్నయ్యతో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ మా రిలేటివ్స్ అందరూ ఉంటే వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేశాను నేను. ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి అందరూ హడావిడిగా ఉంటారు. ఎవరు వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. సో ఇదే మంచి ఛాన్స్ అని నేనైతే మొత్తం అందరినీ క్యాప్చర్ చేసే వీడియోలో. అండ్ దాని తర్వాత పెళ్ళిలో అవ్వాల్సిన ఈవెంట్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. నేను మొత్తం తీయడానికి నాకు టైం సరిపోలేదు. సో నా వరకు అయినదంతా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు ఇది ఒక పెద్ద మెమరబుల్ డే కాబట్టి నేను మొత్తం అన్నీ క్యాప్చర్ చేశాను. అండ్ తిను వచ్చేసి నా సిస్టర్. యాక్చువల్లీ తను ఎప్పుడూ వీడియోస్కి రెస్పాండ్ అవ్వదు, బట్ ఈ వీడియోకి ఎందుకో రెస్పాండ్ అయింది. అండ్ దాని తర్వాత నేను అక్క అన్నయ్య అండ్ పిన్ని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అక్కడ. ఇంకా మా ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయాక లంచ్ అయితే చేసాం మేము. అండ్ లంచ్లో పెళ్లి కూతురు వాళ్ళు ఒక ఫన్నీ టాస్క్ అయితే చేశారు, బట్ వాళ్ళు దొరికిపోయారు. ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నారు, బట్ మా అక్క కొంచెం తెలివిగా ముందే చూసిందనమాట. స్వీట్లో హాట్ పెట్టారనమాట, కారం పెట్టారు. సో ఇంకా అలా లంచ్ చేసి నేను ఇంకా మధ్యాహ్నం పడుకొని ఈవినింగ్ లెగిచి ఇంకా తర్వాత బిజీలో మొత్తం వీడియో తీయడానికి అవ్వదని చెప్పి ఫస్ట్ నేనైతే మొత్తం ఆ కళ్యాణ మండపం అండ్ ఆ హాల్ మొత్తం వీడియోస్ అయితే తీశాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈవినింగ్ పెళ్ళికి వచ్చే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం కోసం అక్కడ డెకో చేశారు. సో ఈవినింగ్ నాకు అవ్వదని నేను మార్నింగే పిక్స్ అవి తీసేసుకున్నాను. ఇంకా మా పిన్ అయితే పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉంది. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినడానికి అయితే వచ్చాను నేను. ఈవినింగ్ పకోడీ అండ్ చాయ్ పెడితే ఇంకా మా డాడీ వచ్చారు ఈవినింగ్. ఇంకా మా డాడీ వస్తే ఫస్ట్ మనం డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా మా డాడీతో కూర్చొని కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఆ పకోడీ అండ్ ఛాయ్ని అయితే నేను అలా ఎంజాయ్ చేశాను. హైదరాబాద్లో ఉండి నా పేరెంట్స్ని మిస్ అవుతున్నాను. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. సో ఇంకా నాకు టైం దొరికిందని చెప్పి ఇంకా డాడీతో కూర్చొని ఛాయ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా డాడీ హైదరాబాద్లో విషయాలు, ఏం చేస్తున్నావు ఏంటి వీడియోస్ అవన్నీ చెప్పి క్లాస్ తీస్తున్నారు. సరేలేరా బాబు ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి నేను లైట్ తీసుకొని వదిలేసాను. ఇప్పుడైతే కాఫీ తాగేసాం. నెక్స్ట్ పానీపూరి తినడానికి వెళ్దాం. లిటరల్లీ పానీపూరి అండ్ చాట్ కోసం నేను మా చాలాసేపు నుంచి వెయిట్ చేసాం. సో మాకు నచ్చిన పానీపూరి అయితే పెట్టేశారు. ఇంకా ఫాస్ట్గా పానీపూరి తినేసి రిసెప్షన్కి టైం అవుతుందని ఇంకా మేమైతే వెళ్ళి రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయాం. సో నేనైతే రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్నాను. అండ్ మా చెల్లి కూడా పెళ్లి టైంకి కట్టుకోవాల్సిన సారీ రిసెప్షన్కి కట్టేసుకుంది. సో ఇంకా కొంచెం మేకప్ వేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. అండ్ డాడీ సైడ్ రిలేటివ్స్ అయితే వచ్చారు, మా నాని అండ్ అత్త వాళ్ళు వచ్చారు. సో ఇంకా వాళ్ళతో కూడా కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ తీసుకొని ఇంకా రిసెప్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాం మేము. అండ్ బయటకు వెళ్ళిపోయి అక్కడ అక్క వాళ్ళతో అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాను నేను. కొన్ని మెమరబుల్ డేస్లా ఉంటాయని చెప్పి నేనైతే ఇది మొత్తం క్యాప్చర్ చేశాను. ఇంకా పెళ్ళంటే తెలిసిందే కదా, ఇంకా లేడీస్ కల్చర్ అంటే ఇంకా మాటలు ఉంటూనే ఉంటాయి. సో ఇంకా మేము ఫొటోస్ తీసుకున్న లైన్లో కూడా మాట్లాడుకుంటూనే వెళ్ళాం. అండ్ మా మమ్మీ అయితే చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. షీఈస్ లుక్ లైక్ చబ్బీ అండ్ క్యూట్. అండ్ ఇంకా అక్కడ మా రిలేటివ్స్ అందరూ డిస్కషన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఎవరు ఏంటి అని. ఇంకా మా పిన్ని వాళ్ళు అందరం కలిసి ఫ్యామిలీ పిక్ దిగడానికి అయితే వెళ్ళాం. ఇంకా బయటకైతే వచ్చేసాం. ఫోటో సెషన్ ఎందుకంటే ఈలోపు మేకప్ పోతుంది. నీలిమా
నీలు సే హాయ్ టు మై ఫాలోవర్స్. హలో. అండ్ ఇప్పుడైతే మేము పిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ మేకప్ పోతుంది అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము కొన్ని పిక్స్ తీసుకుంటాం. ఆ పిక్స్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తా, చూసేయండి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? చేసుకుని ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం మేము. డిన్నర్లో చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు. నేనైతే ఏది మిస్ చేయకుండా అన్నీ వేసుకున్నా టేస్ట్ చేద్దామని. యాక్చువల్లీ నేను ఫుడ్డీ గర్ల్, బట్ అంత హెవీగా తినలేను, అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా టేస్ట్ చేద్దామని. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ నా టమ్మీ ఫుల్ అయిపోయింది. నా ప్లేట్ ఎలా అయితే ఫుల్ అయిందో నా టమ్మీ కూడా అంతే ఫుల్ అయిపోయింది. సో మేమైతే రౌండ్ టేబుల్లో కూర్చొని కజిన్స్ అందరం మాట్లాడుకుంటూ మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసాం. సో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలానో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అవ్వదు. సో ఇట్లా మ్యారేజెస్లో అయినా కూర్చొని మాట్లాడుకుందామని నాకు దొరికినంత టైం మమ్మీ వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాను నేను. సో ఇంకా రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్కి రెడీ అవుదామని నేనైతే బయటకు వచ్చేసాను. ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా పిక్స్ తీసుకుంటూనే ఉన్నారు. తెలుసు ఈవినింగ్ పిక్స్ తీసుకోవడానికి అవ్వదని, అందుకని నేను ఎర్లీ మార్నింగే అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాను. సో ఇంకా టైం లేదు అంటే నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. అండ్ మా పిన్ని అండ్ మమ్మీ రెడీగా ఉన్నారు నన్ను రెడీ చేయడానికి. ఫస్ట్ అయితే వాళ్ళు రెడీ అయిపోయారు. సో ఇంకా నేనైతే వెళ్ళి నా మేకప్ని అయితే స్టార్ట్ చేశాను. మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్ ఆల్రెడీ ఇందాక రెడీ అయ్యాను కాబట్టి జస్ట్ టచ్అప్ ఇచ్చాను. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా దాని తర్వాత మా పిన్ని అండ్ మమ్మీ శారీ కట్టడానికి చాలా కష్టపడ్డారనమాట. కానీ నాకు శారీ ఎవరు కట్టినా నచ్చదు. మా మమ్మీకి చాలా ఓపిక ఎక్కువ, చాలా ఓపిక్గా కడుతుంది అనమాట. కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నాకు సెట్ అయ్యేలాగా కడుతుంది. సో అందుకని నేను మా మమ్మీతోనే కట్టించుకుంటాను శారీ, లేకపోతే శారీ కూడా కట్టుకోను నేను. సో ఇంకా అలా మా మమ్మీ కష్టపడి చాలా నీట్గా నా శారీని అయితే కట్టేసింది. ఫైనల్గా శారీ కట్టుకోవడం అయిపోయింది. ఇంకా నేను తెచ్చుకున్న జ్యువెలరీ మొత్తం పెట్టుకొని నేనైతే రెడీ అవుతూ ఉన్నాను. అండ్ మా మమ్మీ కూడా ఆ ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వడం. నన్ను నేను చూసుకొని నేనే షాక్ అయ్యాను. సో శారీలో కూడా చాలా నీట్గా ఉన్నాను. మనకి జీన్స్ అండ్ వెస్ట్రన్ వేరే కాకుండా శారీస్ కూడా సెట్ అవుతాయని అప్పుడే తెలిసింది నాకు. సో ఇంకా అన్నయ్య పెళ్ళి కాబట్టి చెల్లె హడావిడి ఉండాలని చెప్పి నేను ఇంకా పట్టు శారీ కట్టుకొని మొత్తం నగలన్నీ వేసేసుకున్నాను. నేను ఆ ఫ్లవర్ జడ ఎప్పుడు ట్రై చేయలేదు. మమ్మీ బాగుంటుంది ఇంత రెడీ అయ్యావు కదా పెట్టుకో అంటే, సరే నువ్వే పెట్టు అంటే మమ్మీ చాలా కష్టపడి నాకు ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టింది. అక్క దగ్గర తీసుకొని మరీ పెట్టుకున్నాను నేను. సో ఫైనల్గా ఎలా రెడీ అయినా మీకైతే చూపిస్తా. అండ్ ఇదిగోండి నా జడ మా మమ్మీ రెడీ చేసిందని. ఇలా నాకైతే ఇంత అందంగా రెడీ అవ్వడం రాదు. సో ఇంకా అంత అందంగా రెడీ అయిపోయి నేనైతే పెళ్లి మండపానికి వచ్చేసాను. ఫైనల్గా మేము వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది. ఇంకా పెళ్ళిలో జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతుంటే నేను ఒక్కొక్కటి వీడియో తీస్తూ ఉన్నాను. సో ఫైనల్గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఆడే గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో ఆ గేమ్స్ కూడా అలా కంప్లీట్ చేశారు. అండ్ మా వదిన కష్టపడుతుంది మా అన్నయ్యకి ఆ దండ వేయడానికి. మేము చాలాసేపు ఆట పట్టించాం. ఇంకా ఫైనల్గా తనైతే ఆ దండలు వేసేసింది. సో ఇంకా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నైట్ 1 o'clock అని చెప్పాను కదా, మ్యారేజ్ 1 to మార్నింగ్ 5 వరకు అయింది. ఫైనల్లీ మేము చాలా టైర్డ్ అయిపోయాం.
సో ఇదండి మా ఇంట్లో జరిగిన మ్యారేజ్. ఇది ఒక మెమరబుల్ డేలా ఉంటుందని నేను మొత్తం క్యాప్చర్ చేశాను. నా మెమరబుల్ మూమెంట్స్ని మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.